ఇక 'కార్తీక దీపం 2' ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, దీపకు ఒక పెద్ద ఫుడ్ ఆర్డర్‌తో పాటు 10,00,000 అడ్వాన్స్ చెక్కు దక్కడంతో జోష్న కడుపు మంటతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆఫీస్‌లో సూరజ్‌తో వాగ్వాదానికి దిగిన జోష్న అక్కడ కాలు జారి కింద పడిపోతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పనని మాట ఇచ్చిన సూరజ్ తన నోటితో చెప్పకుండా జోష్న పడిపోయిన సీసీటీవీ ఫుటేజ్‌ను నేరుగా కంపెనీ అఫీషియల్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాడు. దాంతో తాత శివనారాయణ, స్టాఫ్ అంతా వచ్చి పరామర్శిస్తుంటే జోష్న తీవ్ర అవమానంతో ఫ్రస్ట్రేట్ అవుతుంది. చివరగా వచ్చిన ఆర్డర్ కోసం దీప తన స్టాఫ్‌కి పనులు చెప్తుండగా ఒక్కసారిగా ఆమెకు కళ్ళు తిరగడంతో ఏం జరగబోతుంది అనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇక 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే, పిల్లల రూమ్‌లో ఉన్న బుజ్జమ్మలోని ఆరు ఆత్మను బంధించడానికి ప్రచండ ప్రయత్నిస్తుండగా కిటికీల శబ్దానికి అమర్ నిద్రలేచి అటువైపు వస్తాడు. దాంతో ప్రచండ కర్టెన్ వెనుక దాక్కోగా వాచ్ చేస్తున్న మనోహరి, చాంబలు భయపడిపోతారు. అమర్ లోపలికి వచ్చి నిద్రిస్తున్న పిల్లల్ని చూసి ఎమోషనల్ అవుతూ వెనుతిరుగుతుండగా ప్రచండ మంత్రదండం తగిలి పూల బొకే కింద పడిపోతుంది. అనుమానంతో అమర్ అటువైపు వెళ్తుండడంతో మనోహరి చెప్పి చాంబ చేత మెయిన్ స్విచ్ ఆఫ్ చేయించి కరెంటు పోయేలా చేస్తుంది. ఆ చీకట్లో ప్రచండను మనోహరి సేఫ్‌గా తన రూమ్‌లోకి దాచేస్తుంది. ఇక కరెంటు పోవడంతో పిల్లల కోసం వచ్చిన మిస్సమ్మకు అక్కడ అమర్ కనిపిస్తాడు. తన పిల్లల్ని చూస్తుంటే గర్వంగా ఉందని, కానీ ఈ బుజ్జమ్మ ఎవరో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదని అమర్ బాధపడగా, ఏది బలవంతంగా గుర్తు చేసుకోవద్దని మిస్సమ్మ అతనికి ధైర్యం చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక 'ఇంటింటి రామాయణం' సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, తను రక్తం మార్చిన మీనాక్షి ఎలా బతికిందా అని ఆలోచిస్తున్న పల్లవికి అవని గట్టి వార్నింగ్ ఇస్తుంది. నీ కుట్రలన్నీ నాకు తెలుసని, నిన్ను వదిలిపెట్టనని హెచ్చరిస్తుంది పల్లవిని అవని. మరోవైపు అవనిపై పగ తీర్చుకోవాలంటే అత్తగారింట్లోనే ఉండాలని భానుమతి చెప్పడంతో పల్లవి అక్కడికి వెళ్ళగా తింగరి వేషాలు వేస్తే ఊరుకోనని కమల్ ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక హాస్పిటల్‌లో కోలుకున్న మీనాక్షిని చూసి అవని ఎమోషనల్ అవుతుంది. చివరిగా అవని తల్లిని జీవితాంతం జైల్లోనే ఉంచడం కోసం కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన సుబ్బారావు, నిర్మలను పల్లవి రౌడీలతో కిడ్నాప్ చేయించి వాళ్ళని అస్సలు బయటకు రావొద్దని ఆర్డర్ వేయడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇక 'పొదరిల్లు' సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే, కేశవ, చక్రిల గొడవతో విసిగిపోయిన మహాలక్ష్మి నారాయణను తిట్టగా, పెద్ది కూడా జోక్యం చేసుకొని ఇంకోసారి గొడవ పడితే మహాను హాస్టల్‌లో జాయిన్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. దాంతో తాగడానికి వెళ్ళిన చక్రికి నారాయణ బుద్ధి చెప్పి పంపడంతో వాడు వెనక్కి వచ్చి మహాలక్ష్మికి సారీ చెప్తాడు. ఇక రాత్రికి కేశవ, చక్రిలు పాత గొడవలు మర్చిపోయి కలిసిపోవడం చూసి పెద్ది, మహాలక్ష్మి మురిసిపోతారు. అటు శైలు కేశవ్‌కు మిస్డ్ కాల్ ఇస్తూ ఆట పట్టిస్తుండగా, ఇటు ఉదయాన్నే కేశవను లేపిన చక్రి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీని చూసేందుకు వెళ్తాడు. చివరగా యజమానితో మాట్లాడి 25,000కు స్కూటీ డీల్ ఓకే చేసి 10,000 అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు కేశవ ఇస్తాడని చక్రి చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే, ప్రమాదంలో చెయ్యి విరగ్గొట్టుకున్న సేనను చూసి ఇంట్లో వాళ్ళంతా ధీరజ్‌ని నిందిస్తారు. వెంటనే పోలీస్ కేసు కారణంగా ఫైనాన్షియర్ వచ్చి ధీరజ్ కారును సీజ్ చేయగా, భద్రసేనలు వెటకారంగా మాట్లాడినా ధీరజ్ తగ్గకుండా గట్టి కౌంటర్ ఇస్తాడు. మరోవైపు కారు పోయిందని వెటకారం చేయబోయిన శ్రీవల్లికి రాత్రి పెద్ద కచేరీ చూపిస్తానంటూ ప్రేమ దిమ్మ తిరిగే వార్నింగ్ ఇస్తుంది శ్రీవల్లికి. చివరగా రామరాజు బైకు మధ్యలో పాడవడంతో అక్కడికొచ్చిన నర్మద ప్రేమగా తన బండిపై ఎక్కించుకోగా, ఆమె మంచితనానికి ఫిదా అయిన రామరాజు కోడల్ని కూతురులా భావించి వెళ్ళడంతో నర్మద సంతోషించడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 'నువ్వు లేక నేను లేను' సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే, జైల్లో సీనయ్యకు దెబ్బలు తగిలాయని ఫోన్ రావడంతో విక్కీ రాధకు చెప్పకుండా వెళ్తాడు. దీన్ని అలుసుగా తీసుకొని ప్రియ రెచ్చగొట్టడంతో ఇంటికొచ్చిన విక్కీని రాధ అందరి ముందు నిలదీస్తుంది. దాంతో రామలింగం తట్టుకోలేక సీనయ్యను కాపాడడానికి విక్కీ వెళ్ళాడని నిజం చెప్పేస్తాడు. నాన్నకు అంత జరిగితే తనకు చెప్పలేదని రాధ మరింత అలగడంతో రాత్రికి విక్కీ ఆమెతో బలవంతంగా సీనయ్యకు ఫోన్ చేయిస్తాడు. ఇక సీనయ్య మాట్లాడి అల్లుడిగారే పరిగెత్తుకుంటూ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించారని, తనే చెప్పొద్దన్నానని సీనయ్య అనడంతో భర్తను తప్పుగా అర్థం చేసుకున్నందుకు రాధ పశ్చాత్తాపపడడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే,
ఇందు రాజుల మధ్య అద్దె మొగుడు టాపిక్‌పై గొడవ జరగడాన్ని ఐశ్వర్య గమనించి వారిద్దరి మధ్య ఏదో సీక్రెట్ ఉందని రేఖకు ప్రూవ్ చేయాలని చూస్తుంది. కానీ రాజు ఇందులో సమయస్ఫూర్తితో రేఖ కంటపడేలా గార్డెన్‌లో ప్రేమగా హగ్ చేసుకుని డ్రామా ఆడడంతో ఐశ్వర్య ప్లాన్ రివర్స్ అవుతుంది. ఎలాగైనా వారి పెళ్లి వెనుక ఉన్న నాటకాన్ని బయటపెట్టాలని ఐశ్వర్య లక్కీని లైన్‌లోకి తెచ్చి రాజుకు మందు సిట్టింగ్ వేసి అసలు నిజం కక్కించమని ఐడియా ఇవ్వడంతో లక్కీ ఫోన్ చేయగా రాజు మందు పార్టీకి టెంప్ట్ అవుతాడు. చివరగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అని అబద్ధం చెప్పి డెలివరీ బాయ్‌గా చేస్తున్న వెంకీ రోజంతా తిరిగి కాలు కందిపోవడంతో నొప్పితో బాధపడడం, అది చూసి కంగారుపడిన తల్లిదండ్రులు చలపతి, లక్ష్మిలు అతని కాళ్లకు వెన్నపూస రాసి బాధపడడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.